ఇస్లాం అంటే ఏమిటి, దాని సందేశం ఏమిటి, ఎవరిని ఉద్దేశించి ఆ సందేశం ఉంటుంది మొదలైన విషయాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్లాం సాధారణ భావంలో మతం కాదు, అది ఓ జీవన విధానం, జీవన వ్యవస్థ. కేవలం పూజా పురస్కారాలు, కేవలం ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక వికాసానికి జరిపే కృషి, తపోనిష్టల కార్యక్రమం కాదు ఇస్లాం అంటే. అది సంపూర్ణ మానవ జీవన వ్యవస్థ. ఇస్లాం మూల గ్రంథమైన దివ్య ఖురాన్ నేరుగా మనిషినే సంబోధిస్తుంది. మానవుడే దాని ముఖ్య విషయం కూడా. మానవ జీవన ఆశయం, నిర్దిష్ట లక్ష్యం ఏది అన్నదే దాని ప్రధాన విషయం. మానవుడు ఈ ప్రపంచంలో జీవించటానికి ఎన్ని రూపాలు ధరిస్తాడో ఆ రూపాలన్నింటిలో అతడికి మార్గనిర్దేశన చేసే, మార్గం సుమగం చేసే మార్గదర్శి ఇస్లాం. మనిషి ఓ వ్యక్తిగా, భర్తగా, భార్యగా, తనయుడిగా, తనయగా మరెన్ని రూపాల్లోనైనా సరే మసలుకోవలసిన ఎన్నో అవసరాలు, అవకాశాలు ఎదుర్కొంటాడు. వాటన్నింటిలో అతని పాత్ర ఎలా ఉండాలో తీర్చిదిద్దుతుంది ఇస్లాం. ఓ పాలకునిగా, పాలిత ప్రజగా, ఉద్యోగిగా, యజమానిగా, వ్యాపారిగా అన్ని విధాలుగా మనిషికి దారి చూపుతుంది ఇస్లాం. సామూహిక జీవితంలోని అన్ని రంగాల్లో, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎలా మసలుకోవాలో నిర్దేశిస్తుంది ఇస్లాం. ఇంతకీ ఇది ఏదో మానవ కల్పనల, సిద్ధాంతాల ఆధారంగా కాదు, విశ్వకర్త, స్వామి, ప్రభువు, దైవం పక్షాన అందజేయబడిన మార్గ బోధనల ఆధారంగా ఇస్లాం ధర్మం పునాదిగా ఉంటుంది. సర్వ మానవులను ఉద్దేశించి దాని సందేశం ఉంటుంది. కులం, మతం, భాష, ప్రాంతాల పరిధికి అతీతంగా దాని సందేశం ఉంటుంది. అధికులు, అల్పులు, అగ్రవర్ణం, దళిత వర్గం అనే భేషజాలం, తేడాలు లేకుండా మానవులందరికీ తమ సృష్టికర్త తమ ఇహపరాల సాఫల్యం కోసం అందించిన మార్గాన్ని చూపే సందేశం ఇస్తుంది ఇస్లాం. తమ సంస్కరణల పట్ల అభిరుచి కనబరిచి దీన్ని ఎవరైతే అంగీకరించి దైవ సందేశ నియమాలను పాటిస్తూ జీవితాన్ని గడిపేందుకు సిద్ధపడ్డారో వారే నిజమైన దైవదాసులుగా పేర్కొనటం జరిగింది. ఇదే ఇస్లాం సందేశం. మరొక అంశంతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.